ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఈ అవరే బేళ్ళు అంటారు కదండి, వాటితో అయితే రైస్ బాత్ చేస్తున్నాను కర్ణాటక స్టైల్లో. అయితే ఇదైతే చాలా టేస్టీగా ఉండిద్దండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి, కొంచెం అయితే పచ్చి బఠానీ కూడా తీసుకున్నానండి. పచ్చి బఠానీ అనేది టోటల్లీ ఆప్షనల్. ఇక్కడైతే 2 గుప్పిళ్ళు అయితే అవరే బేళ్ళు తీసుకున్నాను. అదే చిక్కుడుకాయ గింజల్లాగే ఉంటాయండి, చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఇప్పుడైతే సలాడ్ కోసం అయితే 2 క్యారెట్స్ కూడా తీసుకుంటున్నాను. ఈ సలాడు చాలా బాగుండిద్దండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న, డైట్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సలాడ్ చాలా హ్యాపీగా ఈజీగా కూడా తినేస్తారనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకొని సోంపు, జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, స్టార్ పువ్వు ఒకటి వేసుకున్నానండి. వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉప్పు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఈ రైస్ బాత్ కోసం అయితే ఒక గ్రీన్ పేస్ట్ అయితే రెడీ చేసుకున్నామండి. దానికైతే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఆ జార్లో అయితే కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరితో పాటు 4 పచ్చిమిర్చి, అది మన కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1/2 కేజీ రైస్ వండుతున్నానండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్మూత్గా అయితే పేస్ట్ చేసుకోవాలి. చాలా మంది అయితే లైక్ చేయకుండానే వీడియో చూస్తున్నారండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడైతే ఈ పేస్ట్ని మనం స్మూత్గా చేసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఉన్నాయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లో అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిక్కుడుకాయ గింజలు, బఠానీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాయి కదండి, 2 నిమిషాల్లో అయితే మనకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో అయితే 2 గ్లాసులు అయితే వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలండి. మరిగించుకొని ఒకసారి అయితే మనం దీంట్లో అయితే సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగేటప్పుడే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపడిపోతే కొంచెం అయితే సాల్ట్ని కూడా వేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. బియ్యాన్ని వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకొని దీంట్లో అయితే 1 స్పూన్ అయితే గీ వేస్తున్నానండి. గీ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఈ రైస్కి. ఏ రైస్ ఐటమ్స్కైనా మనం ఇలా చేసే రైస్ బాత్ అన్నిటికీ 1 స్పూన్ గీ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకొని మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి. వేడి అవరే బేళ్ళు రైస్ బాత్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు నేను ఇందాకలే చెప్పాను కదా సలాడ్ చేస్తున్నానండి. ఈ సలాడ్ ఆరెంజ్ సలాడ్ చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కానీ, డైట్ మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు కానీ, మార్నింగ్ ఏదైనా ఒక వెజిటేబుల్తో సలాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ సలాడ్ని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఫస్ట్ అయితే నేను 2 పెద్ద క్యారెట్లు తీసుకున్నానండి. ఆ క్యారెట్ని అయితే నీట్గా తురుముకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నానండి. ఒక ఆరెంజ్ కూడా తీసుకోవాలండి. ఆరెంజ్ సలాడ్ అని చెప్పాను కదా, ఇదైతే చాలా బాగుండిద్దండి. నాకైతే ఫస్ట్ టైం నేను దీన్ని ట్రై చేసినప్పుడు చాలా నచ్చింది. అందుకే నేనైతే వీడియో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఒక ఆరెంజ్ తీసుకొని దాన్ని అయితే పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని దానిపైన ఉన్న పొరను కూడా సన్నగా అవి ఉంటాయి కదండి, అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇదైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక తొన వచ్చేసి మనం 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కూడా యూజ్ అవుతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే హర్షకి ఇస్తూ ఉంటాను, వాడు కూడా ఇష్టంగానే తింటున్నాడు.
ఇప్పుడైతే తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్లో అయితే ఈ కట్ చేసుకున్న కమలాకాయ తొనలు కూడా వేసుకోవాలి. వేసుకొని 1 పించ్ అయితే సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే చాట్ మసాలా, 2 స్పూన్స్ అయితే పంప్కిన్ సీడ్స్, 2 స్పూన్స్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇవి స్వీట్స్ వేసుకోవాలని ఏమీ లేదు. మన దగ్గర అవిసె గింజలు కానీ, చియా సీడ్స్, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీడ్స్ అనేది నేను యాడ్ చేస్తూ ఉంటాను వీటిలో. మనకి ఇప్పుడు తినేటప్పుడు కూడా ఇవి క్రంచీగాను అక్కడక్కడ తగులుతూ, ఇవి ఆరెంజ్ టేస్ట్ కానీ, క్యారెట్ ఉట్టిగా తినాలి అంటే మనకి బోరింగ్గా అనిపిస్తుంది కదా. ఇలా సలాడ్ లాగా ఈ ఆరెంజ్ ఇవన్నీ ఉండడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. ఇదైతే ఒకసారి మీరు కూడా ఈ ఆరెంజ్ సలాడ్ అనేది ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి. ఈరోజు అయితే నేను ఆరెంజ్ సలాడ్ అవరేకాడలతో అయితే రైస్ బాత్ చేశాను కదా, అవి కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా హర్ష కోసం అయితే బాక్స్ కూడా ప్యాకింగ్ చేసేస్తున్నానండి. స్నాక్స్కి అయితే ఈ సలాడే నేను ఇస్తున్నాను. మీరు కూడా ఇలానే పిల్లలకి హెల్తీగా మంచి హెల్తీ ఫుడ్ అయితే ఇవ్వండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇష్టమైతే కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.